రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ ఏ ఫెయిర్ టేల్ ఫర్ గ్రోస్ అప్స్ టీజర్ శుక్రవారం విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో యష్ రాయ్ పాత్రలో మోస్ట్ వైలెంటెడ్ అవతారంలో కనిపించనున్నారు. 2 నిమిషాల టీజర్ మొత్తం యాక్షన్, రక్తపాతంతో నిండిపోయింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, పలువురు స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ పై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉంది. తాజాగా విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచేసింది. ఫిబ్రవరి 20 ఉదయం విడుదలైన టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. 1.55 నిమిషాలలో నిడివిడి ఉన్న ఈ వీడియోలో భారీ విధ్వంసం, తీవ్ర హింసాత్మక సన్నివేశాలు చూపించారు. యష్ రాయ్ అనే డార్క్ పాత్రలో కనిపిస్తూ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. అందరితో విరోధం పెట్టుకుని బతకలేవు, పట్టుదల వదిలే అనే డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో #19 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది. వెంకట్ కె నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టడం విశేషం. విజువల్ గ్రాండ్ గా అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా తెరకెక్కుతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమైంది. టాక్సిక్ లో యష్ సరసన చాలా మంది స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలో కనిపించనున్నారు. నయనతార గంగాగా, కియారా అద్వానీ నదియా పాత్రలో, హ్యూమా కురేషి ఎలిజబెత్ గా, తారా సుతారియా రెబాకాగా, రుక్మిణి వసంత్ మెలిసా పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మల్టీ స్టార్ కాస్టింగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. టీజర్ కు వస్తున్న స్పందన చూస్తే టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా 1970ల కాలంలో గోవా డ్రగ్ మాఫియా అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతున్నట్లు సమాచారం. యష్ ని ఇందులో ఇప్పటి వరకు చూడని స్టైలిష్ డ్రగ్ లుక్ లో కనిపించబోతున్నారని టీజర్ ను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు గీతూ మోహన్ దాస్ స్పెషల్ మేకింగ్ కలగలిసి కంటెంట్ పరంగా భిన్నంగా ఉండబోతుందని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలోనే అన్ని ఏరియాల్లోనూ భారీ ధరకి థియేటికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ దాదాపు 120 కోట్లకు వాటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లోను కళ్ళు చెదిరే ధరకి రైట్స్ సేల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ వస్తుందని అంచనా. అయితే గతంలో ఇలా ఏ సర్టిఫికేట్ వచ్చినా భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడడంతో టాక్సిక్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోల్డ్ సీన్స్, మితిమీరిన వైలెన్స్ కారణంగా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం టాక్సిక్ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు.